నేను తిన్న బటర్ చికెన్ లో ద వర్స్ట్ ఇదే. అయితే ప్రైస్ చాలా ఓవర్ గా అనిపించింది. పే చేసిన అమౌంట్ కి సగం కూడా వర్త్ కాదు ఇది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. మీలో చాలా మందికి బార్బిక్యూ నేషన్ తెలిసే ఉంటది. అన్లిమిటెడ్ బఫే, అన్లిమిటెడ్ స్టార్టర్స్, అన్లిమిటెడ్ డిజర్ట్స్ అని చెప్పి చాలా 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 ఐటమ్స్ ఉంటాయి. అది కూడా సమ్ 800-900 రూపీస్ కి. బార్బిక్యూ నేషన్ లోని ఫుడ్ తో పాటు చాలా మంది ఫేక్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయ్యే ఉంటాయి. వీళ్ళు ఎంతమంది బార్బిక్యూ నేషన్ లోని ఫేక్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. మేమైతే వెళ్ళిన ప్రతిసారి మా ఫ్రెండ్స్ ఎవరినో ఒకరిని బుక్ చేసేస్తాం బర్త్డే అని చెప్పి. వాళ్ళు కేక్ పట్టుకొని వస్తారు, సెలబ్రేట్ చేస్తారు. ఆ వైబ్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటది అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం డైరెక్ట్ గా బార్బిక్యూ నేషన్ కి వెళ్ళి అయితే తినట్లేదు. సో అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది ఏంటి అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో ఆన్లైన్ లోని వాళ్ళది బార్బిక్యూ నేషన్ స్పెషల్ బాక్స్ అయితే ఉందన్నమాట, నాన్ వెజ్ ఓవర్లోడెడ్ అని చెప్పి. సో ఆ బాక్స్ అయితే ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళి తిని ఫీల్ వేరు, బట్ ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందా అనేసి ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు కుదిరింది అది ఫైనల్ గా. సో నాతో పాటు ఇంకొంతమంది కూడా జాయిన్ అవుతారు, బట్ వాళ్ళు వచ్చే ముందే మనం అయితే ఆ బార్బిక్యూ నేషన్ బాక్స్ అయితే ఆర్డర్ చేసేద్దాం. అండ్ దాని ప్రైస్ అందులో ఏమేమి వస్తాయో మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో దాంతో పాటు ఎవరైనా సరే బార్బిక్యూ నేషన్ ఆన్లైన్ లో తెప్పించుకుందాం అనుకుంటే అది వర్త్ కాదా ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? సో గైస్, ఇదిగో మన బార్బిక్యూ నేషన్ నుంచి ఆ బాక్స్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఈ బార్బిక్యూ నేషన్ వచ్చేసరికి 75+ సిటీస్ లో ఉందంట. అండ్ ఏ సిటీస్ లో ఉందో ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. ఈ రోజు ఈ బాక్స్ లోని ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, దీని ప్రైస్ ఎంత ఏంటి అనేది దీని సంగతి చూద్దాం పదండి. నార్మల్ గా మనం అక్కడికి వెళ్ళిదంటే మనకు నచ్చిన ఐటమ్స్ ఎన్నిసార్లైనా తినొచ్చు, కట్టిన డబ్బులకి న్యాయం చేస్తాం. ఇప్పుడు ఈ బాక్స్ లోని ఇచ్చిన ఐటమ్స్ మాత్రమే మనం తినాలి. సో మనం కట్టిన అమౌంట్ కి ఇది వర్తా కాదా ఈ వీడియోలోని మనం చూసేద్దాం పదండి. సో ఫస్ట్ అయితే ప్యాకింగ్ చాలా బాగుంది, మంచి హ్యాండీగా సూట్ కేసు పట్టుకునేలా ఉంది. సో ఈ ప్యాకింగ్ లోని ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఓపెన్ చేసి చూసేద్దాం. చలో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే అన్బాక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇలా ఓపెన్ చేయగానే దాని ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాగా చూసారా? సో మనం ఇలాగ ఓపెన్ చేయగానే మనకైతే పైన 5 డబ్బాలు కనిపించాయి. కింద పెడదాం. సెకండ్ డబ్బా, థర్డ్ డబ్బా. సో ఇది ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫస్ట్ లేయర్ కి. సో ఇవి వచ్చేసరికి స్పూన్స్, నాప్కిన్స్ అన్నమాట. సో ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. సో ఇది వచ్చేసరికి నాకు తెలిసి రోటీస్ అనుకుంటున్నాను. ఇవి ఏవేవో స్టార్టర్స్. ఫస్ట్ అయితే అన్ని ఇక్కడ పెట్టేస్తాను బాక్సెస్. చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఇచ్చారు ఏంటి అనేది ఓపెన్ చేసి మీకు మెన్యూ కూడా చూపించేస్తాను. ఇదైతే ఖాళీ అయిపోయింది బాక్స్ మంది. చికెన్ లెగ్ జాయింట్లు 2 ఇచ్చారు. దాంతో పాటు ఇక్కడ ఫిష్, చికెన్, ప్రాన్ అండ్ ఇవన్నీ ఇచ్చారు. దాంతో పాటు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక కప్పుతో బిర్యానీ ఇచ్చారు, గులాబ్ జామ్ ఇచ్చారు, బ్రౌనీ ఇచ్చారు, ఎగ్ కర్రీ ఇచ్చారు. అండ్ ఇదేదో గ్రేవీ అయితే ఇచ్చారు దీనికి. దాంతో పాటు చాలా మనకి పరాటాలు అయితే ఇచ్చారు ఇందులోని. మనం ఆర్డర్ చేసేది వచ్చేసరికి ఇది అనమాట, బార్బిక్యూ ఇన్ ఏ బాక్స్ నాన్ వెజ్ ఓవర్లోడెడ్ అనేది. దీని ప్రైస్ ఇక్కడ మనకి 1299 చూపించింది, బట్ ఆఫర్ పోను మనకి 1200 రూపీస్ కి అయితే వచ్చింది. ఇందులో వచ్చేసరికి ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో మీకు చదువుతాను చూడండి. 5 స్టార్టర్స్, అంటే ఇందులో మనకి 5 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ అన్నాడు. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకే. చిల్లీ గార్లిక్ ప్రాన్స్ 6 పీసెస్, చికెన్ టిక్కా 4 పీసెస్, తందూరి తంగిడి 2 పీసెస్, చికెన్ వింగ్స్ 6 పీసెస్, ఫిష్ టిక్కా 6 పీసెస్. సో ఇంకా మెయిన్ కోర్స్ లో వచ్చేసరికి బటర్ చికెన్ మసాలా, మటన్ రోగన్ జ్యూస్, ఎగ్ కర్రీ ప్లస్ చికెన్ దమ్ బిర్యానీ, హోల్ వీట్ పరాటా 3 పీసెస్, అంగూరి గులాబ్ జామున్, బ్రౌనీ, మూంగ్ దాల్ హల్వా. ఇవైతే ఐటమ్స్. దీని ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ ప్రైస్ వచ్చేసరికి 1200 రూపీస్ అంట. 1200 రూపీస్. నార్మల్ గా చెప్తున్నాను, 800 రూపీస్ ఇచ్చేసి బార్బిక్యూ నేషన్ కి వెళ్తే అన్లిమిటెడ్ బఫే ఎంతైనా తినొచ్చు. అండ్ అక్కడ దీనికన్నా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మనకి పార్సల్ బాక్స్ వచ్చేసరికి 1200 రూపీస్ పెట్టారు. చాలా చాలా బడ్జెట్ చాలా హై అనిపించింది నాకైతే, నిజం చెప్తున్నాను. ఇది కూడా పెట్టింది ఏదో మరీ ఎక్కువ క్వాంటిటీలు పెట్టలేదు. ఏది ఇదా బాక్స్. అయితే ప్రైస్ చాలా ఓవర్ గా అనిపించింది క్వాంటిటీ పరంగా చూసిన తర్వాత నాకు. ఎందుకంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఈ క్వాంటిటీ చాలా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ విషయానికి వస్తే స్టార్టర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి ఫిష్ స్టార్టర్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఫిష్ తోనైతే స్టార్ట్ చేద్దాం. ఆ జ్యూసీనెస్ ఉంది, బట్ మరీ అంత ఫ్లేవర్ఫుల్ గా లేదు. వచ్చేసరికి చికెన్ ఒకసారి ఎలా ఉందో చూద్దాం. చికెన్ బాగుంది. చికెన్ స్టార్టర్ చాలా బాగుంది. కాబట్టి మనకు ఒక డబ్బాలోనే క్యారెట్, కీరా కూడా వేసి ఇచ్చారు. ఇది మనకి చికెన్ లెగ్ పీసులు అయితే ఇచ్చారు 2. ఇది ఒకటి ఎలా ఉన్నాయి, చిన్న చిన్న లెగ్ పీసులు. ఇవైతే 2 ఇచ్చారు ఇందులోని. దీనికన్నా ఈ చికెన్ కబాబే బాగుంది. దీనిలో కూడా ఫ్లేవర్ లేదంతా. 1200 రూపీస్ కి లిమిటెడ్ గా ఇంత తక్కువ ఐటమ్స్ ఇచ్చేసి అమ్మడం మామూలు ఇది కాదు. పెద్ద బొక్కబడింది మనకి. అంటే అక్కడికి వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేసాము. ఆన్లైన్ లో కూడా తెప్పించుకొని ఆ బాక్స్ ఎలా ఉంటది, బాక్స్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి తెప్పించుకుందాం అని చెప్పేసి చిన్న ట్రై ఇచ్చాము. పెద్ద బొక్కబడిపోయింది.
పైగా అయినా బార్బిక్యూ నేషన్ నుంచి మనం పార్సల్ తెప్పించుకోవడం అనేది పెద్ద మూర్ఖత్వం మనకు అడిగితే. దూల పనులు చేస్తూ ఉంటాం కదా, ఇంకా తప్పదు తెప్పించేసాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ వింగ్స్ అయితే ట్రై చేద్దాం. వింగ్స్ ఏంటంటే విత్ స్కిన్ ఉన్నాయి, బాగుంది, పర్లేదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ప్రాన్స్ అనమాట. ఒక 6 ప్రాన్స్ అయితే వేసారు. ఇదిగోటి చూడండి. నార్మల్గా నేను బార్బిక్యూ నేషన్కి వెళ్ళేదే ప్రాన్స్ కోసం, నిజం చెప్తున్నాను. అక్కడికి వెళ్తే ఒక దగ్గర కేజీ ప్రాన్స్ లేపొచ్చు మనం. అలాంటిది ఇక్కడ 6 ప్రాన్సే ఉన్నాయి. మనం దేనికోసం వెళ్తాం, అదే తక్కువ క్వాంటిటీలో ఉంది. ప్రాన్స్ ఎప్పుడు ఇలాగే బాగానే ఉంది, నిజం చెప్తున్నాను. 800 పెట్టుకున్న బార్బిక్యూ నేషన్కి వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి కేజీ ప్రాన్స్ లేపేసేటోండి. ఇంకొంచెం వేయాల్సింది. మీలో బార్బిక్యూ నేషన్కి ప్రాన్స్ కోసమే ఎంతమంది వెళ్తారో కింద కామెంట్లో చెప్పండి. నాలాగా మనకి ఎగ్ కర్రీ అయితే ఇచ్చారు, 2 ఎగ్స్ వేసారు. ఇదిగో ఎగ్ కర్రీ. దాంతోపాటు మనకి పరాటా అయితే ఇచ్చారు. సో పరాటా ఎగ్ కర్రీ టేస్ట్ చేద్దాం. అబ్బబ్బబ్బబ్బా, ఎగ్ కర్రీలోని ఆ స్వీట్నెస్ అండ్ ఆ పరాటాతోని పేరింగ్ అయితే చాలా చాలా బాగుంది, సూపర్. బటర్ చికెన్ అయితే ఉందన్నమాట. చూడండి, బటర్ చికెన్ పీసెస్ పరాటాని ఇలా పేర్ చేసుకొని తిందాం. నేను తిన్న బటర్ చికెన్లో ద వర్స్ట్ ఇదే. ఇది వచ్చేసరికి మటన్ అనమాట, మటన్ రోగన్ జోస్. మటన్ కూడా అస్సలు బాగాలే, అన్నిటికంటే ఎగ్గే బాగుంది మటన్ చికెన్ కంటే. బిర్యానీ టేస్ట్ చేద్దాం. పైన ఫ్రైడ్ ఆనియన్స్, రైస్ వేసి ఇచ్చారు. బిర్యానీ కూడా వర్స్ట్గా ఉంది అసలు. టేస్ట్ ఇవ్వలేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఆన్లైన్లో పెడతారు వీళ్ళు, నాకు అర్థం కాదు. ఇచ్చిన 5 స్టార్టర్లో 2 స్టార్టర్లు బాగున్నాయి, మిగతా 3 స్టార్టర్లు నార్మల్. అసలు అందులో టేస్ట్ లేదు, ఫ్లేవర్ లేదు. ఇచ్చిన 3 కర్రీలోని గుడ్డు కర్రీ బాగుంది, మటన్ చికెన్ బొక్క పెట్టే. పరాటా పర్లే, ఏం చేస్తాం, తినాలి కాబట్టి తినాలి. ఈ మధ్య కాలంలోనే నేను టేస్ట్ లెస్ దాని మీద నేను వేస్ట్ చేశానంటే అది ఇదే, ఈ బాక్సే. 1200 రూపాయల వీటికి. అలా చెప్పాలంటే అసలు మనం పే చేసిన అమౌంట్ కి సగం కూడా వర్త్ కాదు ఇది. సో మనకి స్వీట్స్ లో వచ్చేసరికి ఇది ఒక మూంగ్ దాల్ది ఒక స్వీట్ అయితే ఇచ్చారు, గులాబ్ జాములు ఇచ్చారు, చిట్టి గులాబ్ జాములు అయితే ఇచ్చారు. దాంతో పాటు ఒక బ్రౌనీ అయితే ఇచ్చారు. బ్రౌనీ కూడా బాగా డ్రై అయిపోయింది, ఇది పర్లే, కొద్ది బాగుంది. సో గైస్ చూసారు కదా, బాక్స్ ఏమో ఎంత ఉంది, ప్రైస్ 1200 రూపీస్. తక్కువ ఐటమ్స్ ఇచ్చారు, ఓకే, క్వాంటిటీ పరంగా చాలా తక్కువగా ఉంది. అదైతే డిసప్పాయింటింగ్ గా అనిపించింది. అట్లీస్ట్ ఇచ్చిన కొద్ది క్వాంటిటీ అయినా సరే టేస్ట్ బాగుంటే బాగుంది అనిపించింది నాకు. చికెన్ కబాబు, వింగ్స్ అండ్ ప్రాన్స్, ఈ 3 టేస్ట్ బాగున్నాయి. మరీ తోపు అని చెప్పం, పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ మెయిన్ కోర్స్ లోకి వచ్చేసరికి బిర్యానీ పర్లేదు, తినగా కొద్దిగా ఏదో నచ్చినట్టు అనిపించింది. దాంతో పాటు వస్తే ఎగ్ కర్రీ బాగుంది, విత్ పరాటా అయితే ఎగ్ కర్రీ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా డిజర్ట్స్ విషయంలోకి వస్తే అట్లీస్ట్ డిజర్ట్స్ అయినా బాగుంటాయి అనుకుంటే డెజర్ట్స్ లోని కూడా ఎండిపోయిన బ్రౌనీ, మూంగ్ దాల్, అది కూడా పర్లేదు, ఓకే అనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే మనకు 1200 బొక్క అయింది. డైరెక్ట్గా వెళ్ళి కావాలంటే తింటాను, కానీ ఆన్లైన్లోనైతే అసలు తెప్పించుకోవాలంటే తెప్పించుకోండి. నా సజెషన్ అయితే వద్దనే చెప్తాను. అక్కడికి వెళ్ళి 800 రూపాయలు కట్టేసి మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఆల్మోస్ట్ 45 వెరైటీస్ ఉంటాయి. అక్కడ తినడం ఆ ఎంజాయ్మెంట్ వేరు. కానీ పొరపాటు చేసి తప్పు చేసి ఆన్లైన్లో మాత్రం ఇలాంటి బాక్సులు ఏవైతే పెట్టారో అవి అయితే తెప్పించుకోకండి అయ్యా. పెద్ద దండం నా కంట్లోకి ఎందుకు పడిందో ఏంటో గానీ, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా తెప్పిద్దామని చెప్పేసి గొల పుట్టింది నాకు, తెప్పించాను. మీలో కూడా చాలా మంది ఇలా తెప్పించుకొని మోసపోయి ఉంటారు, లేదా నచ్చి ఎంజాయ్ చేసి ఉంటారు. మీరు ఒకవేళ తెప్పించుకొని ఉంటే, ఇది బార్బిక్యూ నేషన్ ఈ బాక్స్ ఇంట్లోకి మీరు ఒకవేళ తెప్పించుకొని ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అది గైస్, ఏదో జోస్తో ఈ వీడియో స్టార్ట్ చేశారు, తినిన తర్వాత ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి చాలా డల్ గా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ దేని మీద రివ్యూ చేయమంటారో అది కూడా కింద కామెంట్స్ లో చెప్పండి, అవి కూడా చేసేద్దాం. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.